హలో గైస్, ఈరోజు నేను చేద్దాం మినీ క్రాఫ్ట్ గేమ్ ఆడబోతున్నాం. ఇక్కడ 2 విలేజెస్. ఓ మై గాడ్, పద లూట్ చేద్దాం. భలే ఉంటుంది. ఇది యాక్చువల్గా రోబ్లాక్స్ ఛానల్, బట్ ఇది కూడా ఆడతారు. చాలా ఇష్టం నాకు రోబ్లాక్స్ కంటే. చేతను ఏం చేస్తున్నావు? విలేజ్లోకి వెళ్దాము. కొంచెం ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకునే విలేజ్లోకి పోయి అంతా లూట్ చేసుకొని వస్తా. ఐరన్ సోర్ దొరికితే నాకు ఇవ్వాలి. ఐరన్స్ ఒక బ్లాక్ స్మిత్ నీది, ఇంకో బ్లాక్ స్మిత్ నాది. వద్దు, నాకు లూట్ దొరికిన లూట్ని నేను ఇక్కడ ఈక్వల్గా ఇస్తా, ఓకేనా? ఇది బ్లాక్ స్మిత్ ఎక్కడుంది బ్లాక్ స్మిత్? వేర్ ఆర్ యూ? ఉందా విలేజ్? బ్లాక్ స్మిత్ లేదు, నేను ఈక్వల్. ఓకే, దొరికింది. శాండ్స్టోన్ బ్లాక్ స్మిత్ నాది అంతే. ఓకే, నాకు అన్లాక్ అయ్యి నీకు నీకు గుడ్లకు సెండ్ చేయాలి. నాకు మంచి లూటే దొరికింది, అబ్సిడియన్తో సహా. గోల్డ్ బ్రెడ్ 5 దొరికింది. చేత నీకేమన్నా దొరికిందా వాల్యుబుల్ దే? ఫ్లవర్స్ దొరికినవి మినీ క్రాఫ్ట్లో రేర్ నాకు తెలుసు. ఫ్లవర్స్ అవును, చాలా రేర్ ఫ్లవర్స్. అవి కలెక్ట్ చేసుకొని మెమరీ పెట్టుకోవాలి. ఇది మన విలేజ్. ఇంకా డెజర్ట్ విలేజ్ ఉంది, అక్కడ కూడా చూస్తాను నేను. ఏమన్నా బ్లాక్ స్మిత్ నాది. అయ్యో, నేను కింద పడిపోయాను. డెజర్ట్ విలేజ్ బ్లాక్ స్మిత్ నాది. సూపర్ ఉంది. డెజర్ట్ విలేజ్ బ్లాక్ స్మిత్లోకి వెళ్ళాలి. నేను బ్లాక్ స్మిత్లోకి వెళ్ళటం లే, అంతే. నాకు గోల్డెన్ గేట్ కూడా ఉంది, చెప్పడం మర్చిపోయినా. బామో, నేను పడిపోయాను కేవలం. ఎక్కడ ఉన్నారు? నేను కొంచెం వుడ్ కలెక్ట్ చేస్తున్నాను. వుడ్? అవును, నేను కూడా మర్చిపోయా వుడ్ కలెక్ట్ చేయడము. నువ్వు మంచిగా గుర్తు చేస్తావు. ఎంత వుడ్ ఉందని అంత వుడ్డా? చేత మాకు ఆల్మోస్ట్ ఫుల్ సెట్ ఐరన్ వచ్చింది ఇక్కడ. డెజర్ట్ బ్లాక్ స్మిత్ లో ఉన్నావా? నేను లూట్ కలెక్ట్ చేసుకొని నీకు ఇస్తాను. నీ లూట్ని నేను నీకు నీ లూట్ ఇచ్చేస్తాను. ఇంక సాక్స్ అవసరం. నేను నీకు డ్రాప్ చేసి నీకు ఏం లూట్ వచ్చింది నేను తీసుకుంటా. చెస్ట్లో పెట్టేసి నేను తీసుకుంటా. చెస్ట్లో పెట్టు. ఓకే, చెస్ట్లోనే పెడుతున్నాలే. లేదు, అంతే. నీకు వచ్చిన లూట్ అంతా పెట్టేసా. నేను ప్రామిస్ చెప్తున్నా, నేను తీసుకోలేదు ఏ లూట్ని. పెట్టినా తీసుకో. చేతనే ఇన్నంత వరకు అయితే కిందకి డిగ్ చేసి మనకి స్ట్రాంగ్ హోల్స్ దొరుకుతాయంట. వద్దు, కిందకి డిగ్ చేయాలి. వద్దు, అప్పుడే డిగ్ చేద్దు. అమ్మో, ఇప్పుడు వద్దులే, డిగ్గింగ్ అవసరం. నీకైతే ఐరన్ పికెక్స్ దొరికి, నువ్వు లక్కీ. నాకైతే స్టోన్ ఆర్డర్ చేత. నైట్ అయితే పంపుకిన్ దొరికింది. పంపుకిన్ అయితే దొరికింది మనకి. విలేజ్లో పెట్టేద్దాం, లేదా ట్రీ మైన్ చేస్తాం. నేనైతే వుడ్ కలెక్ట్ చేసుకుంటా వచ్చి. స్టోన్ కోసం అబ్బా, వుడ్ మైన్ చేయాల్సిందే. మొత్తం వుడ్ ట్రీ మొత్తం తీసేసి అయినా 5 వుడ్ దొరికింది. ఇక్కడ ఇంకా 7. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టు తొందరగా. మన వుడ్ రిసోర్సెస్ అయిపోగొట్టుకోకూడదు. చేత నేను కొంచెం ఐరన్ ఆర్మర్ తయారు చేసుకుంటాను నా దగ్గర ఉన్న ఐరన్తో. ఇప్పుడు హెల్మెట్ తయారు చేయడం బెటర్. హెల్మెట్ చేసుకుంటాను నేను. ఓకే, నేను ఆర్మర్ పెట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గర లెగ్గింగ్స్ కూడా ఉంది. వుడ్ చాలా వచ్చింది నీకు. చేసిన అబ్సిడెంట్ పోర్టల్ కట్టి నెదర్లోకి కూడా వెళ్ళాలి మనం. నేను కొంచెం ప్లాంక్స్ తయారు చేసుకొని స్టిక్తో ఒక పికాక్స్ యాక్స్ తయారు చేసుకుంటా. నువ్వు ఇక్కడ చేద్దాను, ఇక్కడ మైండ్ చెయ్యి. స్ట్రాంగ్ హోల్స్ దొరుకుతాయని విన్నా నేను. ఇక్కడ చేత నీకు ఒక హారర్ సైటింగ్ దొరికింది అని చెప్పాలి. హారర్ సైటింగ్ దొరికింది నాకు ఇక్కడ. హారర్ సైటింగ్ వచ్చింది ఇక్కడ. ఒకసారి ఇక్కడికి రా. నువ్వు వరల్డ్ డిలీట్ చేయాలన్నమాట అంటావు. త్వరగా రా చేద్దాం. అయ్యో పొరపాటు
ఇక్కడికి రా. నేను ప్రామిస్ చేసిన నేను కట్టలేదు. ఇది స్పాన్ అయింది సీడ్లో. చిదంకు రాస్ వచ్చింది. నాకైతే ఎందుకో హారర్ సెట్టింగ్ అనిపిస్తుంది ఇది. ఓకే ఉండిలే, మనం ఖాయం అవసరం లేదు దీంతో. మనం జస్ట్ మైన్క్రాఫ్ట్ వరల్డ్లో ఆడుకోవడమే మన పని. వావును స్టోన్ కూడా మైండ్ చేసేసావు అప్పుడే. నేనైతే కొన్ని టూల్స్కి సరిపోయేంత వరకు తయారు చేస్తా. నాకు ఐరన్ పికెక్స్ ఉంది కాబట్టి నేను చాలా లక్కీ. నాకైతే వుడెన్ పికెక్స్ ఉంది కానీ చాలా పెట్టింది. దగ్గర ఏమో టార్చర్స్ ఉంటే టార్చర్స్ తీసుకొని వస్తావా? ఎందుకు? మనమైతే విలేజ్ హౌసెస్ ఉంటాం నైట్ అయినప్పుడు. మనమేం కేవలం ఉంటాం. అంటే ఇది మనం ఒక చిన్న మన డ్యామేజ్ ఎందుకు తగిలింది నీకు? డ్యామేజ్ నీకు ఎందుకు తగిలింది? అసలు ఏముండదులేపా, తొందరగా చేసుకోవాలి. ఇప్పటికి చేత నాకు ఎందుకు ఏదో క్రీపీ అనిపిస్తుంది ఇక్కడ. నాకేదో సర్ఫేస్ పైకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు ఎనఫ్ స్టోన్ అయితే వచ్చేస్తుంది. 18 స్టోన్ దొరికింది. నాకు కూడా 5 బ్రెడ్ దొరికింది. నీకంటే ఎక్కువ ఫుడ్ దొరికింది నాకు. చేతన్ సన్సెట్ అవుతుంది, చేతన్ నైట్ అయిపోతుంది. మనం ఆ థింగ్స్ తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ నాకు స్టోన్స్ వాడు, స్టోన్ పికాక్స్, స్టోన్ యాక్స్ కూడా తయారు చేసుకుంటా. ఏది? ఇక్కడ ఇది 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 ఇక్కడ ఇక్కడ బ్లాక్ స్మితా? ఏది? చెస్ట్లో థింగ్స్ ఉన్నాయి. తీసుకుంటారా? మన బేస్ దగ్గర పెట్టుకున్నాం అక్కడ. తొందరగా వెళ్ళిపోవాలి మన హౌస్లోకి. అమ్మో నాకు ఎట్లా ఫ్లాష్ స్క్రీన్ వచ్చింది తెలిసిన బ్రేక్ చేసిన. పద 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 పద. ఇంత చిన్న హౌస్ చేసుకుంటావా నువ్వు? లేకపోతే చర్చిని మన హౌస్ చేసుకున్నామా? చర్చ్ పెద్దగా ఉంటుంది స్ట్రక్చరు. ఇక్కడ బ్లాక్ రీప్లేస్ చేసాయి. ఏ నా దగ్గర ఉందిలే బ్లాక్, నేను రీప్లేస్ చేస్తాను. ఓకే ఇక్కడ చర్చ్ చేదో ఓక్ విలేజ్కి వెళ్దామా లేకపోతే ఇంకా చర్చ్ ఎక్కడుంది? ఇందాకే నాకు అదో ఓకే నాకు కనపడింది పదా. కానీ చాలా ఎడ్జ్లో ఉంది, అవుట్స్కట్స్ దగ్గర ఉంది చర్చ్. అయ్యో సారీ పొరపాటు. అక్కడికి ఏముంది పడితే మన పని అయిపోతుంది. తొందరగా హౌస్లోకి వెళ్ళిపోదాం రా. చర్చ్ ఇదే. ఏ పార్ట్ చూడు ఎంత నీట్గా ఉందో చూడడానికి. అసలు సాటిస్ఫైయింగ్ ఉంది పార్ట్, నీట్గా ఉంది అసలు. అయ్యో పొరపాటు, సారీ సారీ సారీ. ఎన్ని హార్ట్స్ ఉన్నాయి? టార్చ్ పెట్టేసి మాప్స్ విలేజ్ దగ్గర నుంచి దొంగిలించినావా? హౌ క్రూయల్ రా యు ఆర్, డోంట్ డేర్ టు టాక్ మీ. గెట్ లాస్ట్. ఓకే ఇంతే ఇంకా మనం ఇక్కడనే ఉంటాం ఇంకా నైట్. డోర్ క్లోజ్ చేసినావు కదా? అవును నేను డోర్ క్లోజ్ చేయలేదు అనుకుంటా. ఏ డోర్ క్లోజ్ ఉంది? విలేజెస్ అందరు లోపలికి రండి. నైట్ అయితే జాంబీస్ వస్తాయి. అయ్యి ఇరగొట్టవుతారు లాడర్. అట్లా ఉందా? వావ్ చేతన్ ఇక్కడ హౌస్ అయితే తయారు చేసేసాను. క్రాఫ్టింగ్ టేబుల్ నీ దగ్గరనే ఉంది కదా? క్రాఫ్టింగ్ టేబుల్ నా దగ్గర ఉందిలే. ఇక్కడ ఇదే మన హౌసింగ్, ఇదే మన హౌస్. రోజెస్ నేను తీసుకున్నాలే. పెట్టేస్తా. డబల్ గ్లిచ్ ఉంటుందేమో ఈ గేమ్లో. ఒకవేళ అయిపోతుంది మన పని. వాల్యుబుల్ రిసోర్సెస్ నేను అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నా. ఏదో ఒక ఫర్నెస్ క్రాఫ్ట్ చేస్తా. షవెల్ తయారు చేసుకుంటే బాగుంది కానీ ఏం కాదులే. ఎందుకు కొట్టాను నువ్వు? ఆర్మర్ ఉందా అసలు? ఆయన 3 హార్ట్స్ పోయా నాకు.
నాకైతే బాగుంది ఇప్పుడు. ఆర్మర్ కూడా దొరికింది మనకి ఇప్పుడు. తీసుకో. ఎందుకు? నాకు ఒకటే చాలు. నాకు ఒక్కటే చాలా. నేనైతే ప్యాంట్స్ వేసుకుంటాలే. నాకు తెలీదు 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 తెలీదు. మార్నింగ్ అవ్వాలి తొందరగా మాకు లేట్ అయిపోతుంది. చేత విలేజ్ చంపదు. నువ్వు బయట ఏమన్నా ఎందుకు నన్ను తుప్పేసా బయటికి? అమ్మ బెడ్ తినా, నాకు ఆకలేస్తుంది. చేదా అక్కడ పక్కన చూడు విలేజెస్ హౌస్ లేకున్నారు. తీసుకొని ఇది ఏది? నా దగ్గర ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఎందుకు? డబల్ అయింది. డబల్ అయితే చెస్ట్లో పెట్టు, మనం వేస్ట్ చేసుకోవద్దు రిసోర్సెస్. లిమిటెడ్ ఉంటే ముందే డెజర్ట్ బయోమ్ దగ్గరకు వచ్చేసినాం. చెస్ట్లో పెట్టాను. ఫర్నెస్ కూడా తయారు చేసావా? గ్రేట్. నేను స్వాడ్ పెట్టేస్తే వుడ్ అండ్ టూల్స్ కూడా పెట్టేస్తా అంతే. ఇంకా నా ఇన్వెంటరీ పూర్తిగా ఖాళీ అయింది. పైకి వెళ్ళి చూద్దాం. పైన ఎక్కి చూద్దాం. ఏదైనా హాస్టల్ మ్యాప్ స్పాన్ అయ్యా? ఐరంగోళం ఉందా కనీసం? ఐరంగోళం అస్సలు లేదు, నేను చూసా పొద్దున. అదొక స్కెల్టన్ స్పాన్ చేద్దాం ఎదురుగానే. స్కెల్టన్ స్పాన్ అయింది. స్పైడర్ కూడా ఉంది. ఓక్ విలేజ్ కూడా చూడాలి మనం. చేత ఎండర్మెన్ ఏమైనా స్పాన్ అయ్యాడా? ఇక్కడైతే స్పాన్ గలే. మూన్ ఎక్కడుంది? చేత మూన్ ఎక్కడ ఉంది చేద్దాం? అక్కడ ఉంది. ఎక్కడ? కానీ ఇప్పుడు నూనె అయినట్టుంది. ఇంకా కొద్దిసేపు టైం పడుతుంది, చాలా టైం పడుతుంది మార్నింగ్ అవడానికి. చేత నాకు చాలా భయం వేస్తుంది చేత. నైట్ అయితే మైండ్ క్రాఫ్ట్ లాంటి గేమ్స్లో భయంకరంగా ఉంటుంది. రియల్ లైఫ్లో స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, ఇక్కడ ఉండవు కదా. పూర్తిగా ఫారెస్ట్ ఇది అంతే. ఒక్కొక్క చోట జాంబీ వచ్చింది ఏమన్నా. చేత చూసి వస్తా, కింద ఉన్నట్టుంది జాంబీ. ఎక్కడుంది జాంబీ? ఓపెన్ చేద్దాం. ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎక్కడెక్కడ? చూపి చూపి. ఇక్కడ కనపడింది ఇందాక. వామ్మో, చాలా క్రీపీ సౌండ్స్ వస్తుంది. చేత విలేజర్ ఒక్కడు కూడా బయట, అందరూ ఏదో ఒక హౌస్లోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. వాళ్ళ మందే చూసిన. హాయ్ గాయస్, సబ్స్క్రైబ్ చేసుకొని. అయ్యో సారీ, అబ్బా వద్దు చెల్లికి చెల్లయింది. హే గాయస్, ఏ నేబర్స్ విలేజెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. మా 8 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరకు వచ్చేసినాం. నాకెందుకు తెలియదు కానీ ఈ పార్ట్ని కొంచెం డిగ్ చేయాలనిపిస్తుంది. అవునే, డిగ్ చేసేద్దాం పా, మనకి ఎక్స్ట్రా ప్లేస్ వస్తుంది. అదర్ జాంబీ ఇక్కడే ఉంది. నేను పొద్దునైతే ఈ పార్ట్ని రీబిల్డ్ చేద్దాం. నాకైతే అందట్లేదు జాంబీని కిల్. శాండ్ స్టోన్తో కాదు, కాబుల్ స్టోన్తో. బాగుండదు కదా? బాగుండదని నాకు తెలిసి పొద్దున మార్చేద్దాం. నేనైతే అంత ఎక్కువసేపు పెట్టాను అట్లేదు. ఒక ఇక్కడ మధ్యలో పెట్టేస్తే కొంచెం అప్గ్రేడ్ అయింది. ఈ పంచి చర్చ్ కాదు, క్యాసిల్. మనం కొంచెం అప్గ్రేడ్ చేద్దామా? కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం దీని స్ట్రక్చర్. ఇట్లా ఇక్కడ ఇది టాల్గా పిరమిడ్ లాగా ఉంది. ఇక్కడ ఇదో ఇట్లాంటి పిరమిడ్ ఇక్కడ కూడా కట్టేద్దాం. ఇక్కడ కూడా ఇటు సైడ్ ఇట్లా ఉంది కదా, అది అటు సైడ్ కూడా కట్టేద్దాం. మనకు అప్పుడు ప్లేస్ ఎక్కువ వస్తుంది. కాంటే మన చెస్ ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ మూవ్ చేసేసుకుంటాం. నాకు నా హెల్త్ కొంచెం చాలా రీజనరేట్ అయిపోయింది. నాకు ఓన్లీ 3 పీసెస్ బెడ్. మన ఫామ్కి కూడా వెళ్ళాల్సిందే, తప్పదు మనకి. చేత నాకే షీప్ అనిపిస్తుంది ఫన్నీగా. అక్కడ నేను ప్లేస్ చేసిన పంప్కిన్ ఉంది. చేతన్ నాకు తెలిసి ఇది ఈ లొకేషన్స్లో స్ట్రాంగ్ హోల్డ్ స్పాన్ అవుతుంది అనుకుంటా. మనమైతే అక్కడ ఎక్కడనో బ్లాక్ స్మిత్స్ దగ్గరనే డిగ్ చేయాలి మనం, అప్పుడే మనకు స్ట్రాంగ్ హోల్డ్ దొరుకుతుంది. నాకేదో క్రాలింగ్ సౌండ్స్ వినపడుతుంది. ఏ స్పైడర్ నువ్వే కదా? వేర్ ఆర్ యూ? నాకే చాలా క్రీపీగా అనిపిస్తుంది ఒక చేతన్. కొంచెం భయంకరంగా ఉంది చేతన్. ఇక్కడ సౌండ్స్ ఇంకా అట్మాస్ఫియర్ చేతన్ అసలు పూర్తిగా క్వైట్ అయిపోయింది చేతన్. కానీ డెజర్ట్ విలేజ్ అయితే వైట్ కలర్ బాగుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ ఓక్ విలేజ్ చూస్తే నాకు భయం వేస్తుంది. 4 బ్లాక్స్ దొరికాయి నాకు. మనం నెక్స్ట్ ఐరన్ టూల్స్కి అప్గ్రేడ్ అవ్వాలి. ఇది స్టోన్ ఎరాకి వచ్చాము.
కానీ మనకి ఇంకా ఐరన్ మైన్ చేయాలి. కేవ్స్ అయితే ఉన్నాయి, నేను చూసా. అదో కింద ఉంది జాంబీ, వెతుకుతుంది. అది మన కోసమే విలేజెస్ కోసం. అక్కడ స్కెల్టన్ ఉంది. చేయడానికి క్రీపర్ ఏమన్నా కనిపించిందా? మెల్లగా ఒక నిమిషం, ఎవరు చూసినట్టు అనిపించింది. ఓకే, ఇప్పుడు ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిసేపు ఉంటే ఇంకా చూడండి, మార్నింగ్ అవుతుంది ఇంకా. వాట్ ఈస్ దిస్? చెస్ట్ ఏంటి ఇలా ఉంది? చెస్ట్ ఏంటి ఇలా ఉంది? ఏమో టెక్స్చర్ ప్రాబ్లం లేదు, బ్లాక్స్ ప్రాబ్లం లేదు. చూడండి, మూన్ కిందికి వచ్చేసి ఇంకా సన్ ఇక్కడ నుంచి పైకి వస్తుంది. వావ్, జస్ట్ కొద్దిసేపు అంతే. ఇప్పుడు మార్నింగ్ అవుతుంది చేతన్. ఇప్పుడు విలేజెస్కి గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇప్పుడు చేతన్ నిద్రపోతే ఇంకా నైట్ని ఈజీగా స్కిప్ చేయొచ్చు, నీకు తెలుసా? అయ్యో సారీ, పొరపాటు కొట్ట. వద్దు వద్దు వద్దు, ప్లీజ్ 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 కొట్టకు. అబ్బా, ఇదే మన రెస్టింగ్ ఏరియా. నువ్వు లార్జ్ చెస్ట్ తయారు చేసావా? చలో సన్ రైజ్ చూడాలి చేతన్ మన పైనుండి, మిస్ కాకూడదు. ఎంతసేపు బాబు? ఎస్, క్లౌడ్స్ అట్లా లైట్గా ఆరెంజ్ అయితే కొట్టవుతా మాపు. వద్దు, అస్సలు బాగుండదు. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. వాట్ ఈస్ దిస్ చెస్ట్ డూయింగ్? ఏమో అట్లానే అవుతుంది. చూడు, మీకు క్లియర్గా ఒకసారి జంప్ చేయి ఇప్పుడు. ఏ వద్దు చేద్దాం ప్లీజ్, అస్సలు వద్దు. నాకు హెల్త్ పోతే ఇంకా అక్కడ జాంబీ కూడా డిస్ట్రాయ్ చేస్తాడు నన్ను. నీకు ఏమని న్యాయంగా ఉందా? మంచిది ఇంకా వస్తుంది. సౌండ్ విన్నావు? డోర్ నాక్ చేస్తుంది. ఉండక ఓపెన్ నూబ్ జాంబీ, అది నూబ్. సరే, నాకు తెలిసి మనం ఇక్కడ ఏం చేస్తాం, ఈ ఫస్ట్ ఎపిసోడ్ మైన్ క్రాఫ్ట్ గేమ్ ప్లేది. కానీ జస్ట్ ఓకే వచ్చింది. చలో మనం ఇప్పుడు వ్యూవర్స్కి గుడ్ బై చెప్పాలి. కిందికి రాతున్నాగా. వాట్ ఈస్ దిస్ సన్ రైజ్? ఎంత బాగుంది. అవును, చాలా బాగుంది సన్ రైజ్. సన్సెట్ కూడా చూడలేదు, చూడవచ్చు కానీ మర్చిపోయా. చే కిందికి పోదా, ఇంకా వీడియో నేను చేయాల్సిన టైం వచ్చేసింది. ఈరోజు మనం చాలా చేసేసాం అప్పుడే. తొందరగా మళ్ళీ కింద పడ్డావా? ఎవరు బాబు నువ్వు? ఎవరి మ్యాన్? ఓకే చేద్దాం. కెమెరా యాంగిల్స్ని నేను చేంజ్ చేసుకుంటా. కెమెరా యాంగిల్ చేంజ్ చేద్దాం. ఓకే చేద్దాం. ఇప్పుడు గుడ్ బై చెప్పాలి వ్యూవర్స్కి. తొందరగా చేద్దాం, దా తొందరగా నాతో పాటు బాగా చెప్పు. ఇట్లా స్టార్ట్ చేద్దాం. నువ్వు మామూలు బాయ్ గైస్, బాయ్ బాయ్. ఫస్ట్ ఎపిసోడ్ మైన్ క్రాఫ్ట్ది. బాయ్.